नर्सिंग कॉलेज नर्सिंग कॉलेज नर्सिंग कॉलेज లాంగ్ లైన్ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో సెకండ్ లైన్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్గనైజర్స్ ప్లీజ్ పెట్టాలి. క్యూ ఉన్నట్టయితే లైన్ అన్నింటినీ సమానంగా పెట్టండి. వేరే స్కూల్ తోటి కలపండి. వెనక వైపు ఆ 250 ఉన్నారు అందరినీ ఈక్వల్ గా పెట్టేసేయండి. ఇమీడియట్ గా పెట్టండి. మనం స్టార్ట్ చేస్తాం. ఏపీ గారు వచ్చేస్తారు. మేక్ ఇట్ ఫాస్ట్ బాగా ఇది సన్నీగా ఉన్నది బాగా. పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఇన్ఛార్జ్ చేస్తున్నారో ఈ ఫ్లెక్సీలు అన్నిటి కూడా స్కూల్ ముందట డిస్ప్లే అయ్యేటట్టుగా పిల్లలకి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా ర్యాలీ తీస్తున్నాము. సో దీన్ని మనం పోలీస్ పరంగా ఇనిషియేట్ తీసుకొని చేస్తున్నాము. దీంట్లో అన్ని స్కూల్స్ యొక్క పార్టిసిపేషన్ ఉన్నది. 5 కిలోమీటర్ మనము ర్యాలీ తీస్తున్నాము. మళ్ళీ పోతే మీరు పక్కకు ఉండొచ్చు, లేకుంటే మా పోలీస్ వెహికల్ ఉంటుంది. పోలీస్ వెహికల్లో మిమ్మల్ని తీసుకొని వచ్చేస్తారు. కానీ అట్లనే మీరు ఫెయింట్ అవుతూ నడవడం అది కరెక్ట్ కాదు. ఏమన్నా లైఫ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ యంగ్ పిల్లలు పెద్ద ఇష్యూస్ ఏమి ఉండకపోవచ్చు. అయినా కానీ మీరు మీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ప్రాబ్లం వచ్చే గిడ్డినెస్ వస్తే ఇమీడియట్ గా అక్కడ మా వాళ్ళు మీ వెంబడి మత్తుమందులకు దూరంగా ఉండండి, ఆనందంగా జీవించండి. మత్తుమందులకు దూరంగా ఉండండి, ఆనందంగా జీవించండి. డ్రగ్స్ వ్యసనం జీవిత నాశనం. వ్యసనం డ్రగ్స్ తో స్నేహం చేయొద్దు, ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. డ్రగ్స్ తో స్నేహం చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ. సజెషన్స్ ఓకే, చిన్నవి చెప్తున్నాను, 1కి 2 సార్లు వినవలసిందిగా కోరుకుంటున్నాను. డ్రగ్స్ ను వదిలేద్దాం, జీవితాన్ని సరిదిద్దుకుందాం. డ్రగ్స్ ను వదిలేద్దాం, డ్రగ్స్ ను వదిలేద్దాం. డ్రగ్స్ వద్దు, జీవితం ముద్దు. డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు. డ్రగ్స్ వ్యసనం జీవితం నాశనం. డ్రగ్స్ వ్యసనం, డ్రగ్స్ వ్యసనం. డ్రగ్స్ తో ఆట, జిస్తో ఆట. థ్యాంక్ యూ. డ్రగ్స్ ఒక ముప్పు, చేయొద్దు నువ్వు తప్పు. డ్రగ్స్ ఒక ముప్పు, డ్రగ్స్ ఒక ముప్పు. డ్రగ్స్ ను విడవాలి, జీవితాన్ని గెలవాలి. డ్రగ్స్ ను విడవాలి, డ్రగ్స్ ను విడవాలి. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దిన గుడ్ మార్నింగ్ టు ఆల్. మన గౌరవనీయ ఎస్పీ గారు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ ర్యాలీ కంటే మొదలు మనము ఒక ప్రతిదీ చేయవలసి వస్తుంది. సార్ యొక్క మెసేజ్ అయిపోయిన తర్వాత రిక్వెస్ట్ అవర్ బ్లడ్ ఎస్పీ సార్ టు అటెండ్ దిస్ గ్యాదరింగ్. థ్యాంక్ యూ. డ్రగ్స్ అగేన్స్ట్ మనం సిరిసిల్లలో మనం అందరు డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఉన్నాము. అది నాకు మీ నుండి మాట రావాలి. ఎందుకంటే ఇప్పుడు యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్. డ్రగ్స్ ఉంటే మనకి మంచి కాదు. నేను చాలా ఉదాహరణ చూశాను. అంటే ఇప్పుడు సిరిసిల్లలో, రుద్రంగిలో, లేకపోతే వెమ్లవాడలో ఏమేమి ఉదాహరణ చూశాను అంటే వాళ్ళ సొంత ఇంటిలో దొంగతనం చేసి అంటే గాంజా దొరకకపోతే సూసైడ్ చేశారు. అది కూడా మన జిల్లాలో జరిగింది. ఐ థింక్ 4-5 months బ్యాక్, 5 or 6 months బ్యాక్. ఇట్లయినా చాలా ఉదాహరణలు ఉన్నాయి. గాంజా అంటే ఎవరికి మంచి లేదు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళ తాగిన వాళ్ళ ఉంటే మీ టీచర్కి, వాళ్ళ మదర్కి, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలి, వాళ్ళ సంజాయించాలి.
మన పోలీస్ వాళ్ళకి చెప్పాలి, మనం కౌన్సిలింగ్ చేస్తాము. బట్ గాంజాకి మీరు ఒక వార్ లాగా మన జిల్లాలో మనం చేస్తాము. దానికి నాకు మీ అందరి నుండి సపోర్ట్ కావాలి. సపోర్ట్ చేస్తారా? పక్కా? సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, ఇది గాంజా అంటే చాలా కూల్, మీరు ఇది గాంజా తాగితే, ఇది మత్తు పదార్థం తీసుకుంటే మీకు చాలా మంచిగా ఫీల్ అవుతుంది, అది 1 టైం 2 టైం తర్వాత మీ ఆరోగ్యం లోపల నుండి మొత్తం పోతుంది, మీకు తెలియదు. మీరు ఏంటి అంటే అది మంచి ఫీల్ అవుతుంది, నేను మంచిగా పడుకుంటున్నాను, లోపల మొత్తం పోతుంది, లోపల ఏముండదు. ఒక 2 సంవత్సరాల తర్వాత మీరు బ్లడ్ టెస్ట్ చేస్తే, బాడీ టెస్ట్ చేస్తే లోపల మొత్తం ఆగిపోతుంది, లంగ్స్ ఉండదు, ఏం చేయడానికి ఉండదు. ఇప్పుడు మీరు అందరు స్టూడెంట్స్, పిల్లలు, మీకు ఫ్యూచర్ ఉంటుంది, మీరు కెరియర్ పైన ఫోకస్ చేయాలి. సో దయచేసి మీ కెరియర్ పైన ఫోకస్ చేయండి. ఇది లవ్ అఫేర్ లేకపోతే ఏమైనా ఉంటే తర్వాత చాలా టైం ఉంటుంది మీ లైఫ్లో. అది ఇప్పుడు ఒక గట్టిగా యాక్ట్ ఉంటుంది, పాక్సో యాక్ట్, చాలా మంది పిల్లలకి తెలియదు అది. సో మీరు దయచేసి ఫస్ట్ మీ కెరియర్ పైన, మీ కెరియర్ ఏమైనా ఉండొచ్చు, స్పోర్ట్స్ ఉండొచ్చు, స్టడీస్ ఉండొచ్చు, దానిపైన ఫోకస్ చేయండి. ఇట్లయినా విషయంతో దూరం ఉండాలి. సో ఒక ప్లెడ్జ్ ఉంటుంది, ఇప్పుడు ఇది DW గారు ఒక ప్లెడ్జ్ చెప్తారు, మీరు అందరు ఇట్లా చేసి నాకు ప్రమాణం ఇవ్వాలి దట్ సార్ నేను గాంజాతో దూరం ఉంటాను, నాకు తెలిసిపోతే కూడా నేను దూరం ఉంటాను, ఎవరు తాగుతున్నారో వాళ్ళకి కూడా సంజాయిస్తాను. చేస్తారా? ప్రామిస్? ఓకే, థ్యాంక్ యూ. We will gather here because of International Against Drug Abuse. మనం ప్లెడ్జ్ చెప్పుకుందాం. నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ వాడడం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇంకొక మాట, ఇప్పుడు గాంజా చెప్పాను, అది గంజాయి అది గంజాయి గురించి. డ్రగ్స్ మేళా లాగా అంటే హిస్టరీ సీటర్స్ మేళా ఈరోజు పోలీస్ స్టేషన్లో కూడా ఏర్పాటు చేసాం. ఎవరెవరు ఒఫెండర్స్ ఉన్నారు మన జిల్లాలో పోలీస్ స్టేషన్లో, వాళ్ళ సర్కిల్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళ ఫ్యామిలీతో సహా వస్తారు, వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది, ఫ్యామిలీతో సహా కౌన్సిలింగ్ జరుగుతుంది. సో దట్ వాళ్ళు మళ్ళీ ఇది గాంజా దారిలో మళ్ళీ పోకుండా వాళ్ళకి మనం అవగాహన ఇస్తాం, వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇస్తాం. అందరు జనాలతో అదే మనవి, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కూడా ఉంటే, అమ్మిన వాళ్ళు, తాగిన వాళ్ళు మన దృష్టిలో తీసుకొని రండి. మన ప్రయత్నం ఫస్ట్ వాళ్ళకి కాపాడుకోవాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి చేయాలి మన ఉద్దేశం. సో దానికోసం మీ అందరు జనాలు మనకి సహకరించాలి. థ్యాంక్ యూ. అక్కడ ఎస్పీ వస్తాడే ముందు అవుతుంది.
Go back, left side. No,